తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 10 లక్షల మంది హాజరవుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు అధికారులు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. నేటి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఏడాది 9,80,978 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 4,78,718 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 5,02,260 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరయ్యే వారిలో 58,071 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు 1,521 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 880 సెంటర్లు ప్రైవేట్ కాలేజీల్లో ఉండగా 407 కేంద్రాలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పెట్టారు. మరో 234 సెంటర్లను గురుకులాల్లో ఏర్పాటు చేశారు. పరీక్షల కోసం 27,900 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అన్ని జిల్లాల్లోనూ అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వ స్కూల్ టీచర్లు, సిబ్బందిని పరీక్షల విధుల్లోకి తీసుకున్నారు. ఈసారి పరీక్షల నిర్వహణను కట్టుదిట్టం చేశారు. కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఏ క్షణమైనా ఎగ్జామినేషన్ సెంటర్లోకి రావచ్చు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. సెల్ ఫోన్లపై కఠిన ఆంక్షలు పెట్టారు. ప్రతి పరీక్ష కేంద్రం చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు కోరింది. మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా, ప్రోత్సహించినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు అధికారులు.